అయిపోతాయని చెప్పేసి మనం అయితే అనుకుంటున్నాం. చేస్తారు కూడా ఈ ప్రభుత్వం. ఆంజనేయ రెడ్డి గారు, సిఆర్డీఏ ప్రణాళికాబద్ధంగా అక్కడ అభివృద్ధి జరుగుతుందని చెప్పి కూటమి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ కూడా ఇంకా స్పీడప్ అవ్వాలనేదే ప్రజల నుంచి వినిపిస్తున్నటువంటి మాట. అంటే మీరు ఏమని చెప్తారు? ఏ విధంగా ముందుకు వెళ్తే ఇంకొంచెం స్పీడప్ అయ్యే అవకాశం ఉంది? చందు, హలో, చెప్పండి. వినిపిస్తుంది చెప్పండి. ఈ కొన్ని శాఖల మధ్య సమన్వయం, కొన్ని సమన్వయ సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఆ సమన్వయ విషయంలో అనుభవం గల చంద్రబాబు నాయుడు గారు అపారమైన అనుభవం, ముఖ్యమంత్రిగా పరిపాలనలో ఉన్న వ్యక్తి, సమన్వయం చేయగలరు, సమన్వయం చేసుకొని ముందుకెళ్ళగలరు. నేను ముందే చెప్పాను, గత 5 సంవత్సరాల్లో జరిగిన డిస్ట్రక్షన్ వల్ల ఈరోజు అమరావతి కన్స్ట్రక్షన్ కొంత లేట్ కావచ్చు, కానీ చాలా స్పష్టంగా ఈ కూటమి ప్రభుత్వము వచ్చే 3-4 సంవత్సరాల్లో అమరావతిని ఒక మంచి రాజధానిగా తయారు చేయాలా. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ సంస్థలు అన్నీ కూడా ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారు పోయినప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నారు. రావాల్సిన సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఆర్బీఐ లాంటి సమస్యలు ఇప్పటికే ప్రారంభించాయి పనులు. అంతకుముందు ఏమైంది, మొత్తం 100 ఎకరాల్లో జంగిల్ పట్టిపోయింది కదా, అక్కడ ఎక్కడికి ఒక అడవులాగా ఉండేది అది. దాన్ని ఈరోజు శుభ్రం చేశారు. సిఆర్డీఏకి సంబంధించి, అమరావతి రాజధానికి సంబంధించి జంగిల్ క్లియరెన్స్ కూడా జరిగింది. ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనేక సమస్యల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సందర్భాల్లో చర్చలు జరుపుతుంది. ఇంకా పెద్ద ఎత్తున సమస్యలు వస్తాయి కూడా. ఉద్యోగస్తులు ఇక్కడికి రావడం అనేది ఇప్పుడు పెద్ద సమస్య అని నేను అనుకోవడం లేదు. ఎందువల్లంటే ఇక్కడ మౌలిక వసతులు ఏర్పాటైన తర్వాత స్కూల్స్ కూడా వస్తున్నాయి, మంచి కాలేజెస్ వచ్చున్నాయి. కాబట్టి ఉద్యోగస్తుల పిల్లలు చదువుకునేదానికి కూడా ఒక మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉద్యోగస్తులు కూడా హెసిటేట్ చేస్తారని నేను అనుకోవడం లేదు. ఇనిషియల్ స్టేజ్లో కొంత సమస్య ఉండుండొచ్చు, లేదా వెదర్ కండిషన్స్ విషయంలో వాళ్ళు ఆలోచన చేసి ఉండొచ్చు. కానీ ఈరోజు ప్రభుత్వము అన్ని పరిస్థితుల్ని ఉద్యోగస్తులకు అనుకూలంగా, ప్రోయాక్టివ్గా, ప్రజలకి అనుకూలంగా ఒక రాజధాని ఏ విధంగా ఉండాలని ఒక నిర్మాణ ఒక ఆలోచనతోటే, ముందు చూపుతోటే ప్రభుత్వం వెళుతూ ఉంది. మీరు ఇందాక మొక్కలు నాటడం అనేది ప్రస్తావన చేశారు. ఎస్, చాలా గొప్ప కార్యక్రమం. ఈరోజు ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలు 1 నంబర్ 1 టెర్రరిజము, 2 పర్యావరణ పరిరక్షణ. ఈ 2 పెద్ద సమస్యలు, ప్రపంచానికే సమస్యలు. ఒక అమరావతి, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు, ప్రపంచానికే పర్యావరణ పరిరక్షణ. రెండవది టెర్రరిజము. ఈ పర్యావరణ పరిరక్షణలు ఏం చేయాలి? మనం ఎందుకు ఈరోజు అడవులన్నీ కూడా ధ్వంసం చేసిన తర్వాత మన యొక్క వాతావరణ పరిస్థితుల్లో పెద్ద ఎత్తున మార్పులు వస్తున్నాయి. మనం చూస్తున్న వర్షాకాలంలో ఎండలు వస్తున్నాయి, ఎండాకాలంలో వర్షాలు వస్తున్నాయి, అన్సీజనల్ రెయిన్స్ వస్తున్నాయి, అతి వృష్టి వస్తుంది, అనావృష్టి వస్తుంది. కారణం ఏమిటి? పర్యావరణం ఇంబ్యాలెన్స్ అయిపోయింది, సమతుల్యత కోల్పోయామ్మా. కారణం ఈరోజు కార్లు, పళ్ళు, కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ చేయడము, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున ఉన్నాయి. వాటి విషయంలో మనం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంది. ప్రపంచమే ఎదుర్కొంటుంది పర్యావరణ సమస్యలు. అందువల్ల మొక్కలు నాటడం ద్వారా, మొక్కలు నాటడమే కాదు, కేవలం ఏదో ఫోటోషాప్ కోసము, ఫోటోల కోసం మొక్కలు నాటేసి రావడం కాదు, వాటిని పెంచి పెద్ద చేయాలి. కాబట్టి మొక్కలు, చెట్లు వచ్చినందువల్ల పర్యావరణ సమతుల్యత వస్తుంది. పర్యావరణ సమతుల్యత వచ్చినప్పుడు విపరీతమైన వేడి కానీ, లేదా విపరీతంగా ఏ వాతావరణం కూడా ఉండదు. కాబట్టి ఆ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుంది. ఇది చాలా గొప్ప కార్యక్రమం. చెట్లు నాటడం, మొక్కలు నాటడం అనేది భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూటమి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందుకని అమరావతి రాజధాని ఏదైతే ఉందో, వాళ్ళు ఒక ప్రణాళిక తయారు చేసుకున్నారు, ఒక రోడ్ మ్యాప్ తయారు చేసుకున్నారు. ఈరోజు సిఆర్డీఏ చూస్తున్న మంత్రి, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టరు నారాయణ గారు, మా నెల్లూరు జిల్లా వాసి, ఆయన యొక్క జీవితం అంతా కష్టపడి పనిచేసే తత్వం, కష్టపడి ఫలితాలు సాధించే తత్వం. ఆయన చాలా చిన్న కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. ఈరోజు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఒక గొప్ప విద్యా సంస్థలు నిర్మాణం చేసి ఒక ఎంపైర్ నిర్మించాడు. ఆయన నిరంతరం పనిచేసే వ్యక్తి. కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు మంత్రిగా ఉన్నారు, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్నారు. సిఆర్డీఏ వారికి అప్పచెప్పడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా వారు ఉన్నారు మంత్రిగా, వారికి అనుభవం ఉంది. అందువల్ల ఇప్పుడు కూడా అదే శాఖను తీసుకున్నారు వారు. కాబట్టి వారి నాయకత్వంలో, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా ఒక మంచి రాజధాని ఏర్పడుతుంది. కూటమి ప్రభుత్వంలో మంత్రుల మధ్య సఖ్యత ఉంది, మంత్రుల మధ్య కోఆపరేషన్ ఉంది, కోఆర్డినేషన్ ఉంది. వీటన్నిటికీ మించి అనుభవం గల మంత్రులు ఉన్నారు.
ఏ మంత్రి కూడా అనుభవం లేని మంత్రి కాదు, చాలా స్పష్టంగా ఒక అవగాహన ఉంది. గత ప్రభుత్వం లాగా ఎందుకో మీరు పోలవరాన్ని నిర్మించలేదంటే ఆనాటి మంత్రులు ఏం మాట్లాడారు? పవన్ కళ్యాణ్ గారు 4వ పెళ్లి చేసుకున్నప్పుడు పూర్తవుతుంది, పోలవరం పూర్తవుతుందని చెప్పారు. అసలు ఇరిగేషన్ అంటే అవగాహన లేని వాళ్ళందరూ కూడా ఇరిగేషన్ మంత్రులు అయ్యారు. కానీ ఈ రోజు పరిస్థితి అది కాదు. స్పష్టమైన ఆలోచన ఉండే వ్యక్తులు ఉన్నారు, కేబినెట్ లో అనుభవం గల మంత్రులు ఉన్నారు. వీటన్నిటికీ మంచి ముఖ్యమంత్రులు ఉన్నారు. కాబట్టి వారి నాయకత్వంలో ఖచ్చితంగా కొన్ని లోపాలు ఉన్నాయి. నేను బాజీ గారితో ఏకీభవిస్తున్నాను, వేగవంతం కావాల్సి ఉంది, కొన్ని లోపాలు ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది. గత 5 సంవత్సరాల డిస్ట్రక్షన్ ని మార్చి ఈ రోజు కన్స్ట్రక్షన్ వైపు వెళ్ళాలంటే కొంత సమయం పడుతుంది. మనం ఏదైతే ఆశిస్తున్నా ఒక మంచి రాజధాని, కేంద్ర ప్రభుత్వ సంస్థలను ఇక్కడికి రావాలని, ఉద్యోగ అవకాశాలు కలగాలని, రైతులకు మేలు జరగాలని ఏదైతే ఆశిస్తున్నామో ఖచ్చితంగా అది జరుగుతుంది. ఈ ప్రభుత్వం ఆ దిశగా, కూటమి ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. రైట్. బాజీ గారు మీరేం చెప్తారు? అంటే సంవత్సర కాలం మాత్రమే పూర్తయింది, త్వరితగతిన నిర్మాణాలు అవన్నీ